హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ మనందరికీ ఇష్టమైన రేగుపళ్ళతో వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో వీటిని తయారు చేసినట్లయితే 1 ఇయర్ వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. ముందుగా నేను ఇక్కడ కుంచుడు రేగుపళ్ళు తీసుకున్నానండి. కుంచుడు అంటే 4 కేజీలు అన్నమాట. ఇప్పుడు వీటిని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రేగుపండ్లని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇలా చేయడం వల్ల పురుగులు పాడైనవి ఏమైనా ఉన్నా మనకు కనిపిస్తాయి. ఈ విధంగా అన్ని రేగుపళ్ళను ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. మనకి రేగుపళ్ళని శుభ్రం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగానే అయిపోతుందన్నమాట. అన్ని రేగిపళ్ళని ఇలా ఓపెన్ చేసి చూసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేను ఇక్కడ 100 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, పండుమిర్చిని. అలానే 1 కేజీ బెల్లం, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను అనమాట. కుంచిడికి 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు రోలుని ఇలా శుభ్రం చేసుకుని ముందుగా జీలకర్ర వేసుకుని దంచుకోవాలన్నమాట. జీలకర్ర ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పండుమిర్చిని వేసుకుని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోవాలండి. పండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చినైనా సరే వేసుకోవచ్చండి. ఈ విధంగా మెత్తగా దంచుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత రోట్లో బెల్లం వేసుకుని మెత్తగా దంచుకోవాలి. బెల్లం కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకుని బెల్లం కూడా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బెల్లాన్ని దంచుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, బెల్లం కూడా ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత శుభ్రం చేసుకున్న రేగిపళ్ళను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా కాకుండా నెమ్మదిగా దంచుకోవాలన్నమాట. రేగి వడియాలకి కొంచెం తీపి ఎక్కువే పడుతుందండి. బెల్లం తక్కువ వేసామనుకోండి టేస్ట్ అంత బాగోదన్నమాట. కొంచెం తీయగా ఉండేలా చూసుకోండి. ఎండేటప్పుడు ఆ తీపి సరిపోతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో చేసుకున్నామనుకోండి బ్లేడ్లు పోతాయి అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న బెల్లం అలానే పచ్చిమిర్చి వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకుని దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మిగతా రేగిపళ్ళను కూడా ఇలానే దంచుకుని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తీపి, ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోవాలన్నమాట. నాకు ఉప్పు తక్కువైందండి, సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నాకు తీపి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఇది 2 రోజులు ఎండలో పెట్టుకోవాలండి. ఇలా ఒక ప్లేట్లో వేసుకుని 2 రోజులు ఎండనివ్వాలన్నమాట. ఇలా చేయడం వల్ల రేగి పేస్ట్ చక్కగా దగ్గరికి పడుతుందండి.
మనం వడియాలు పెట్టుకుంటాం కదండి, అవి చక్కగా త్వరగా ఎండిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత వడియాలు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక కవర్ పైన మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో వడియాలు పెట్టుకోవాలండి. మరీ పలచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారు కదండి, అన్నిటినీ ఈ విధంగా రేగుడియాల కింద పెట్టేసుకోవాలండి. నాకైతే టైం ఏం పట్టలేదండి, ఒక 3 డేస్లో రేగుడియాలు రెడీ అయిపోయాయి అన్నమాట. ఎందుకంటే మనం ముందుగానే పేస్ట్ని ఎండబెట్టేసాం కదండి దగ్గర పడే వరకు, అందుకనే నాకు 3 డేస్ పట్టాయి అన్నమాట. చూసారు కదండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.